మన శక్తి మనం తెలుసుకోలేము. ఇప్పుడే మనము ఇంట్లో అమ్మవారిని పెట్టుకుంటాం, తర్వాత ఇంకేం పెడతాం చెప్పండి? మన ఆచారం ఏముంటుంది? ఇళ్ళలో పురాడు పెడతాం. పురాడు పెట్టుకుంటారు అందరూ, పురాడు పెట్టుకుంటాం. దాంతోపాటు శనివారం వచ్చిందంటే ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం, శుక్రవారం వచ్చిందంటే ఇల్లు శుభ్రం చేసుకుంటాం, గురువారం వచ్చిందంటే మళ్ళీ శుభ్రం చేసుకుంటాం. మరి శుభ్రం చేసేప్పుడు ప్రతి నిత్యము ఇంటి ముందు కల్లాపి జరిగి ముగ్గు వేసినట్లయితే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని చెప్పి ప్రతి నిత్యము ఉదయం లేచిన తర్వాత ఇల్లు వాకిలి శుభ్రంగా ఉడుచుకొని కల్లాపి జల్లి చిన్న ముగ్గు 2 గీతలు, అది దేనితో వేయాలి? బియ్య పిండితోటే వేయాలి. కానీ ఇప్పుడు దానికి తిరోధాకాలు ఇచ్చి సున్నంతో వేయటం మొదలుపెట్టారు. అయినా పర్వాలేదు, 4 గీతలు పడుతున్నాయంటే ఆ ఇంటికి లక్ష్మీకళ వచ్చినట్టు కాదని అనకూడదు. అట్లా మన ఇంటి లోపల కులం ఉంటుంది. వాస్తవంగా కులాన్ని కాపాడుకోవాలి. కులం లేకపోతే మనం లేము. కానీ గడప దాటితే మనమందరం ఒకటే, అదే హిందువులము, అదే మన యొక్క జీవన విధానము. గుర్తుపెట్టుకోండి, మన జీవన విధానం ఏదైనా ఉందంటే మనం అందరము ఒకటే. ఇప్పుడు ఎక్కడికైనా మనం వెళ్ళామనుకోండి, ఏదైనా ఫంక్షన్ పోయినామనుకోండి, అది మీరు పలానా కులం అని చెప్పి కార్యక్రమాలను తీసుకున్నది. ఒక 6 కార్యక్రమాలు. మొట్టమొదటి కార్యక్రమం ఏంటి? దసరా నాడు ప్రతి ఒక్క ఉపమండలము, ఇప్పుడు ఇది జంగపల్లి ఉపమండలము అంటారు, ఒక 5-6 గ్రామాలు ఉంటాయి. ఈ 5-6 గ్రామాలు కలిపి దసరా ఉత్సవం చేయాలని చెప్పి మన వాళ్ళు సంకల్పం చేశారు. అయిపోయింది, దసరా చేశారు అందరూ. మళ్ళీ ఏమనుకున్నారు? అందరూ కూడా గణవేషతోటి రూట్ మార్చ్ పెట్టాలి అనుకున్నాం. అంతే, రూట్ మార్చ్ పెట్టుకున్నారు, తెలియకుండానే జరిగిపోయింది. మళ్ళీ ఏం చేశారు? ఇంటింటికి జనజాగరణ. జనజాగరణ అంటే అందరూ అయ్యో అయ్యో తిరగాల అన్నారు. చక్కగా తిరిగారు, అందరికీ కరపత్రాలు ఇచ్చారు, పుస్తకాలు అమ్మారు, దాని డబ్బులు కూడా జిల్లా కేంద్రానికి పంపించారు. లెక్కలన్నీ క్లోజ్ అయిపోయినాయి. మరి ఇప్పుడు తర్వాత దానికి పేరు పెట్టారు. చిటికెలు వేలు చూపిస్తే మూత్రం అని చెప్పి, బుట్టల వేలు చూపిస్తే దాహం అని చెప్పి, 2 వేలు చూపిస్తే ఇంకో సంకేతము. అట్లా సంకేతాలతోటి మనం పని చేసుకుంటాం. ఈ 5 వేలు కలిపితే ఏమవుతుంది? పిడికిడి. ఈ పిడికిడితోటి అన్నం కలుపుకుంటే ఏమవుతుంది? ముద్ద. ఆ ముద్ద నోట్లో పోతే ఏమవుతుంది? ఆహారం. ఆ ఆహారం తింటే మనకి ఏమొస్తుంది? శక్తి. విద్యుత్ శక్తి ఎలా అయితే ఉంటుందో అలాంటి శక్తిని మనందరి లోపల ప్రయోగింపజేసినటువంటి వ్యక్తి డాక్టర్ కేశవరావు బలిరామ్ పంత్ చెప్పేవారు. ఎందుకు చెప్తున్నా అంటే, కూర్చుంటే తిడతారా ఎవరైనా? మన ఇంట్లో మనం ఉంటే మనం అంటారా? లేదు లేదు లేదు. హిందువులంతా రకరకాలైనటువంటి బయట పార్టీలు కనిపిస్తూ ఉంటాయి, వాళ్ళు కూడా మన హిందువులే. ఇంకో పార్టీ ఉంటుంది, వాళ్ళు మన హిందువులే. ఇంకోరు ఉంటారు,